డిజిటల్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. జయకుమార్ గారు, ఇది భానుమతి గారు శ్రీశ్రీ గారి గురించి ఒక టాపిక్ ఇంతకుముందు చెప్పారు. అబ్దురికాడు అదొకసారి. అప్పుడు భానుమతి గారు ఆవిడకి సొంత స్టూడియో ఉంది కదా, భరణి స్టూడియో. అవును. ఆవిడ తెలుగులో ఎంత పాపులరో ఆవిడ తమిళ్లో కూడా అంతే పాపులర్. అవును. సో తమిళ్లో ఎంజీఆర్తో చాలా సినిమాలు చేసింది. అందులో ఆలీబాబా 40 దొంగలు చాలా ఫేమస్ సినిమాలు కూడా చేసింది అక్కడ తమిళనాడు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ కూడా చాలా బాగా ఆదరించారు భానుమతి గారిని. అదే ఆ కాలంలో ఎంజీఆర్తో యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా తెలుగులో డబ్ చేస్తూ ఉంది భానుమతి గారు ఆవిడ స్టూడియోలోనే. సో అందులో తెలుగులో మరి తెలుగు వర్షన్కి పాటలు రాయాలి కదా. అప్పుడు డబ్బింగ్కి శ్రీశ్రీ గారు డబ్బింగ్ సినిమాలు బాగా రాసేవాడు, మాటలు రాసేవాడు, పాటలు రాసేవాడు. సో ఆ డబ్బింగ్ సినిమాకి శ్రీశ్రీ గారిని పిలిపించారు ప్రొడక్షన్ వాళ్ళు. అప్పటికి శ్రీశ్రీ గారి పుస్తకాలు చదివిందో లేదో ఆవిడ, భానుమతి అంటే శ్రీశ్రీ గారికి తెలుసు, శ్రీశ్రీ అంటే భానుమతి గారికి పుస్తక పరిచయమే, ముఖ పరిచయం లేదు. సో అప్పుడు శ్రీశ్రీ గారు డబ్బింగ్ థియేటర్కి వచ్చారు, రికార్డింగ్ థియేటర్లో కూర్చున్నారు. ఆయన మహాకవి కదా, కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ఎవరిని లెక్క చెయ్యడు అని అనేదానికన్నా చాలా ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుసు శ్రీశ్రీ గారు ఆయన కవితల ద్వారా. సరే, శ్రీశ్రీ గారు వచ్చారు, కాలు మీద కాలేసి కూర్చున్నారు. ఇంతలోకి సౌండ్ ఇంజనీరు అవన్నీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు. బహుశా అది వీరప్రతాప్ అనుకుంటా, తెలుగులో టైటిల్ పెట్టిన సినిమా అది. తమిళ సినిమాని తెలుగులో డబ్ చేయటం అనమాట. సో రికార్డింగ్ థియేటర్లోకి భానుమతి గారు వచ్చారు. ఈయన శ్రీశ్రీ గారు ఆయన కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మామూలుగానే కూర్చున్నాడు. భానుమతి గారు వచ్చేసరికి మరి థియేటర్లో భానుమతి గారి స్టాఫ్ కదా, భరణి స్టూడియో స్టాఫ్ కదా, అమ్మ నమస్కారం 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 అంటారు, అది మామూలే కదా. సో అయిపోయిన తర్వాత భానుమతి శ్రీశ్రీ గారి ముందు నుంచి అలా వెళ్ళింది. వాళ్ళందరూ నమస్కారాలు పెట్టారు. ఈయనేమో ఎవరి ఇలా చూసింది, కాలు మీద కాలేసి కూర్చున్నారు. కాలేసి కూర్చున్నాడు శ్రీశ్రీ గారు. ఎవరతను అని అడిగింది. ఆయనండి శ్రీశ్రీ గారు అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ గారు తనలో తను అనుకున్నాడు, వచ్చింది వీరప్రతాప్ అని అన్నాడు. వీరప్రతాప్ అని ఎందుకన్నాడు? ఆ సినిమాకి పెట్టిన టైటిల్ పేరు వీరప్రతాప్. సో ఆ విధంగా భానుమతి గారి సంస్థానం. శ్రీశ్రీ గారు అప్పుడు డబ్బింగ్ సినిమాలు చాలా రాశాడు శ్రీశ్రీ గారు. డబ్బింగ్ సినిమాల్లో పాటలు కూడా రాశారు.